మనం ఎలాంటి క్వశ్చన్స్ కి త్వరగా ఆన్సర్ చెప్పలేము. వచ్చి నీ గీత ఏమవుతుంది అంటే ఆన్సర్ రాదప్పుడు చెప్పేయచ్చు కదా రవి. అంటే ఫస్ట్ సిగ్గు వస్తుంది, దాని తర్వాత ఆన్సర్ వస్తుంది కదా. నా బాయ్ ఫ్రెండ్ వచ్చి నన్ను పెళ్లి చేసుకో అన్నప్పుడు ఆన్సర్ రాదప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీ బాయ్ ఫ్రెండ్. ఓకే, అవసరం లేదు. నేను యాక్చువల్లీ నందిని చెప్పు. చాలా రోజులైంది. ఐ థింక్ వి షుడ్ గెట్ మ్యారీడ్ నౌ. అలాంటి పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడుగుతున్నావేంటి? ఐ థింక్ ఐ షుడ్ గెట్ మ్యారీడ్ నౌ. వాట్ డు యు సే? నో. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు చాయిస్ లో వదిలేసేయ్. నెక్స్ట్. హీ టాయిలెట్ అని షీ టాయిలెట్ కి వెళ్ళినప్పుడు అక్కడ లేడీస్ చూసినప్పుడు అంటే హీ టాయిలెట్ అనుకుని షీ టాయిలెట్ కి వెళ్ళి ఏ నువ్వేం చేస్తున్నారా ఇడ అంటే ఏం ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు? నేను మారిపోయానండి. మై నేమ్ ఇస్ అశ్విత. పేరెంట్స్ వచ్చి లవర్ ఉన్నాడా అని లేరు అని చెప్పాలి కదా. మా పేరెంట్స్ అడిగితే అంటే అబద్ధం చెప్పలేం కదా. మోసం చేయకూడదు కదా. చేసేవాళ్ళే మీరు, మళ్ళీ మోసం చేయకూడదుగా. నెక్స్ట్. ఇంగ్లీష్ మూవీ చూస్తున్నప్పుడు కింద సబ్ టైటిల్స్ వస్తాయి కదా, అప్పుడు స్టార్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు అదేందని అడిగినప్పుడు అది ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ అని చెప్పాలా. నెక్స్ట్. పని పాట లేని దగ్గరకు వచ్చి ఏం పని చేస్తున్నారా అని అడిగినప్పుడు. నిన్ను అడిగినప్పుడు. రవి ఏం పని చేస్తున్నారా? పటాస్ లో పంచపటాకు అన్ని ఆన్సర్లు తింటా నేనే కష్టపడి. అవునా? అబ్బా, ఆ కప్పులు తుడుస్తున్నావు అంట, మంచిగా వెనకాల ఏసీలు కూడా నేనే తుడుస్తా. వెరీ గుడ్. నెక్స్ట్. బీటెక్ స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చేటప్పుడు పక్కింటి వాళ్ళు ఏరా జాబ్ వచ్చిందా అని అడిగినప్పుడు. ఏరా జాబ్ వచ్చిందా? వచ్చింది నా పక్కనోడికి, నాకు రాలే. నెక్స్ట్. వైఫ్ హస్బెండ్ ని తాగొచ్చావా అన్నప్పుడు సమాధానం అయ్యారు. ఏమండి మీరు తాగొచ్చారా? ఎవరిని అడిగినవే? అంటే ఎలా నిన్ను అడిగితే గీత కొడుతుంది కదా, అందుకే ముందు గీత వరకే నేనే బొమ్మలు ఇస్తా మూతి మీద. నెక్స్ట్. పెళ్లి చూపులో అబ్బాయి నచ్చాడా అమ్మా అని మమ్మీ అడిగినప్పుడు. సుధా అబ్బాయి నచ్చాడమ్మా? అక్కడ ప్యాంట్ చినిగి సరే ఇప్పుడు చెప్పు. ఏమీ కనిపించట్లేదు, ఎట్లా చెప్పాలి అట్లా? అది మా కూతురు కొంచెం ఫాస్ట్ అండి, ఏమనుకో. మీ కూతురు కూడా మీలానే ఉందండి. నెక్స్ట్. పేరెంట్స్ పక్కన ఉన్నప్పుడు డాక్టర్ నువ్వు స్మోక్ చేస్తావా అని అడిగినప్పుడు. వామ్మో పగిలిపోతుంది కదా అప్పుడు. పొరపాటు గోల్డ్ ఫ్లాగ్ కింగ్. నెక్స్ట్. గర్ల్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ డాడీ వచ్చి అడిగితే తను ఏం చెప్పలేదు, అన్నయ్య తప్ప. నిన్న పటాస్ షోలో ఒక్క అమ్మాయిని పంపిస్తే పక్కనే ఎవరు అబ్బాయి కూర్చున్నాడు, ఎవడాడు? అన్నయ్య. అబ్బా, అన్నయ్య చేతులు వేసుకుని మరి కూర్చుంటున్నాడు. అన్న వాళ్ళ ఫ్రెండ్. అన్న వాళ్ళ ఫ్రెండ్. ఇప్పుడు అబ్బో, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ భయంతో అడిగితే అన్న వాళ్ళ డాడీ. నెక్స్ట్. నైట్ తాగి ఇంటికి వెళ్ళినప్పుడు కళ్ళెర పడతాయి. డాడీ అడుగుతాడు ఏ బ్రాండ్ తాగినవరా అంటే ఏం చెప్పలేము. రేయ్ తాగొచ్చినావా? ఏం తాగొచ్చినావు? కోకోకోలా తాగినా. నోట్లకెళ్ళి మందు వాసన వస్తుంది, కళ్ళు ఎర్రగైనాయి. మందు ఎప్పటి స్టార్ట్ చేసినావు? లే డాడీ, బైక్ పైన వచ్చేటప్పుడు దుమ్ము పడ్డది కళ్ళల్లో. నీకెప్పటి నుంచి చెప్పా అభి, తాగేది ఉంటే ఒక్కడిది తాగకు, నన్ను పిలువు. ఓకే, వెరీ గుడ్ ఆన్సర్స్. థ్యాంక్ యూ సో మచ్. అంజలి నిన్ను అడుగుతున్నాను, చెప్పేసి ఎలాంటి సందర్భాల్లో వాట్ ఎవర్ ద క్వశ్చన్ ఇస్. అంటే ఎవరైనా నన్ను చూసి మీకు పెళ్ళయిందా అన్నప్పుడు. అంజలి నీకు పెళ్ళయిందా? ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంజలి నీకు పెళ్ళయిందా? అయింది కదా, నేను నన్ను కూడా పిలిచినావు, ఎందుకంత సిగ్గుపడుతున్నా?